ధ్యానము చేస్తేనే ఆ జ్ఞానం వీచికొస్తుంది. ధ్యానము ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా అపారమైన శక్తి వచ్చినప్పుడు, నాడీ మండలి శుద్ధి జరిగినప్పుడు వాసనా దోషాలన్నీ తొలుగుతాయి. Pyramid meditation is not for Vastu doshas because there are no Vastu doshas. It is to remove all Vasana doshas, my dear friends. Pyramid masters ki కావాల్సింది అంతర్శుద్ధి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ ఆర్ ఫర్ మెడిటేషన్. ఆ గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో కైరో దగ్గర కట్టబడింది ధ్యానం కోసమే గాని శవాలను మమ్మీస్ గా చేసేయడం కోసం కాదు. ఆ తర్వాత తెలియక రాజులు తమ శరీరం మీద మోజుతో శరీరాన్ని అక్కడ పెట్టుకుని దాని మీద ఎంబామింగ్ వేసి కెమికల్స్ పెట్టి పిరమిడ్లు కూడా పెడితే ఆ ఎంబామింగ్, కెమికల్స్, పిరమిడ్ అన్ని కలిపి యాభై ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ శవాలు వేల సంవత్సరాలు. బికాజ్ ఆఫ్ ద ఆ కెమికల్స్ పవర్ వల్ల, ఆ మూలికల పవర్ వల్ల, ఆ పిరమిడ్ యొక్క పవర్ వల్ల. ఆ శరీరం మీద మోజు, శరీరం మీద మోజు పోగొట్టుకోండి, ఆత్మ మీద మోజు రాబట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెవర్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ, థింక్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఆత్మ, చైతన్యము, కాన్షియస్నెస్. అందుకోసము పిరమిడ్ మెడిటేషన్. పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఇప్పుడు వాడవాడలా వస్తున్నాయి, ఊరు ఊరున వస్తున్నాయి. ప్రతి ఊరికి ఒక ధ్యాన కేంద్రం ఉండాలి, కామన్. ఆ ఊరి వాళ్ళందరూ ఆ దగ్గరకు వచ్చి ధ్యానం చేస్తారు. ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్స్, ఇలాంటి పిరమిడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఒకళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు, ఒకళ్ళు కూర్చోవచ్చు. కానీ సామూహికమైన ధ్యానము కనుక ఊరికంతటికి ఒక పిరమిడ్. ఎవ్రీ టౌన్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ధ్యానం చెప్పించడానికి ఎవరు ఉండక్కర్లేదు, ఎవరి శ్వాసను వాళ్లే గమనించాలి. మీ శ్వాస మీకు గురువు, నా శ్వాస నాకు గురువు. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం. సాధన చేయాలి, గంటలు గంటలు కూర్చోవాలి, హాయిగా కాళ్ళు కట్టేసుకుని, చేతులు కట్టేసుకుని కూర్చొని హాయిగా కూర్చోవాలి. స్థిర సుఖం ఆసనం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ పవర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి చోట కూడా దాని యొక్క విశేషము కనుక్కున్నారు. కొంతమంది అడుగుతారు ఏ మెటీరియల్ తో చేయాలి అని చెప్పేసి. ఎనీ మెటీరియల్. అందులో ఇనుముతో చేయకూడదా, అందులో ఎలక్ట్రిసిటీ పెట్టకూడదా, లోపల ఫ్యాన్ పెట్టకూడదా, లోపల కిటికీలు పెట్టకూడదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒకటే ఆ యాంగిల్ మటుకు సరిగ్గా ఉండాలి, వీలైనంత సరిగ్గా 52 degrees. ఈ యాంగిల్, దిస్ యాంగిల్ ఈజ్ 52 degrees. అంటే మామూలు రూమ్ లో 90 degrees వాల్ ఉంటుంది, ఈ వాల్ ని ఇలా వంచాలి. ఈ 52 degrees యాంగిల్ ఉంటే పిరమిడ్ అయిపోతుంది. ఎనీ మెటీరియల్, ఆర్సీసీ, ఎనీ మెటీరియల్ ఈజ్ వండర్ఫుల్ మెటీరియల్. పైన క్రిస్టల్స్, క్వార్ట్జ్ క్రిస్టల్స్, ఎనీ క్రిస్టల్. కనుక ఆ క్రిస్టల్ అనేది యాడ్ చేస్తుంది. క్రిస్టల్ పవర్ యాడ్స్ టు ద పిరమిడ్ పవర్. మీరు వేరే లోకాలకు వెళ్తే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా అక్కడ బ్రహ్మాండమైన పిరమిడ్స్ మీకు కనబడతాయి. అవన్నీ కూడా క్రిస్టల్స్ తో చేసిన పిరమిడ్స్ మీకు కనబడతాయి. ధ్యానంలో మీరు అనేక లోకాలు తిరగవచ్చు. కూపస్థ మండూకంలా ఈ కంటి కనబడే సత్యమని, ఇదే సత్యమని, ఈ మానవుడే సర్వ సృష్టిలో శ్రేష్టమైన వాడని చెప్పేసి ఎన్ని లోకాలు ఉన్నాయో, ప్రతి చోట ఎంత టెక్నాలజీ ఉందో, ప్రతి చోట కూడాను పిరమిడ్ టెక్నాలజీ ఉంది. మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, అయ్యా నువ్వు ధ్యానంలోంచి బయటకు వస్తావు, ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం నుంచి బయటకు వస్తావు, వెంటనే గ్రేట్ పిరమిడ్కి వెళ్ళు, అక్కడ మళ్ళీ ఆ కింగ్స్ ఛాంబర్ లో పోయి అక్కడ మోయి పడుకో, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బడి నువ్వు బయటకు వస్తావు, అప్పుడు ఫలానా చోటుకి వెళ్ళు. వేరే కాస్మోస్ లో మళ్ళీ పెద్ద పెద్ద క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటాయి, ఆ క్రిస్టల్ పిరమిడ్ దగ్గర మళ్ళీ అక్కడ కూర్చొని ధ్యానం చేయి. ఈ విధంగా పిరమిడ్ టు పిరమిడ్, పిరమిడ్ టు పిరమిడ్ యూ హ్యావ్ టు గో. అంటే ఇంట్లో కూర్చుంటాము, ధ్యానం చేస్తాము, శరీరం బయటకు వస్తుంది, శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తుంది. ఏం చేయాలి అప్పుడు?
వెంటనే థాట్ ఇచ్చుకోండి, నేను గ్రేట్ పిరమిడ్ కైరోలో ఉండాలని చెప్పేసి. అక్కడికి వెళ్తారు మీరు. అక్కడ దారి చూసుకుని మీరు కింగ్స్ ఛాంబర్కి వెళ్ళిపోండి. అక్కడ ఒక సార్కోఫాగస్ ఉంటుంది, దాని మీద పడుకోండి, లేదా మీరు కూర్చొని ధ్యానం చేయండి. ఆస్ట్రల్ బాడీ వెంటనే అవుతుంటే ఆ ఆస్ట్రల్ బాడీ నుంచి ఇంకో కాజల్ బాడీ బయటకు వస్తుంది. మీరు ఎనీ కాజల్ వరల్డ్ లో క్రిస్టల్ పిరమిడ్ లో మీరు వెళ్ళాలి అని ఒక స్థాయి పెట్టుకుంటే అక్కడ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ క్రిస్టల్ పిరమిడ్ లో అక్కడ కూర్చుంటే ఆ కాజల్ బాడీలోంచి సూప్రా కాజల్ బాడీ బయటకు వస్తుంది. అంతకన్నా తాను ఎవరో తెలుసుకోవడానికి ఏమీ లేదు. తాను 4 శరీరాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం. ఈ పిరమిడ్ యొక్క 4 సైడ్స్ 4 శరీరాలను సూచిస్తాయి. మానవుడి యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం.